హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హారిక కిచెన్లో బంగాళదుంప, టమాటా, వంకాయ వండుతున్నాను ఫ్రెండ్స్. త్వరగా ఉడికిపోయింది కర్రీ. సింపుల్గా వండుకోవచ్చు, టేస్ట్గా తినొచ్చు ఫ్రెండ్స్. అన్నం అయితే వండేసాను, అన్నం అయిపోయింది. త్వరగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. నేను తొందరగా అవ్వాలంటే ఇలాంటి కర్రీసే నేను తీసుకుంటాను చేయటానికి. బంగాళదుంపలు కూడా ఉల్లిపాయతో పాటు వేసేసామంటే ఉల్లిపాయతో పాటు దుంప కూడా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. వంకాయది ఏముంది, 1 నిమిషం పట్టదు మగ్గిపోవటానికి. ముందు ఈ రెండు కొంచెం 50% ఉడికిపోద్ది కదా, అప్పుడు వంకాయ వేస్తే కూర మొత్తం అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారుగా, దీంట్లోనే కొంచెం కళ్ళుప్పు వేసుకొని కలుపుకుందాం. కొంచెం కళ్ళుప్పు వేస్తున్నాను, కలుపుకొని మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే వంకాయ ముక్కలు వేసినప్పుడు కండ్రెక్కకుండా ఉంటాయి. ఒకసారి కలిపి మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత పసుపు వేసుకుంటాను. కొంచెం మగ్గింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం నీరు ఉండగా పసుపు కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. కలుపుకొని మూత పెట్టుకున్నాం. ఒక 2 నిమిషాలు కూడా పట్టదు, కూర అయిపోద్ది. పసుపు పచ్చివాసన పోయిన తర్వాత వంకాయ ముక్కలు వేసేస్తాం ఫ్రెండ్స్. చూసారా, ఒక 3 వంతులు ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేద్దాం. వంకాయ ఊరికనే మగ్గిపోద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మన తోటకూర ఎలాగో ఆకుకూరలు ఎలా మగ్గిపోతాయో వంకాయ కూడా అదే. ఎక్కడికైనా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు బాగా ఆకలి వేసినప్పుడు అన్నం తినాలనుకుంటే అన్నం ఉడికేలోపు 2 వంకాయలు కోసి తాలింపు వేసుకుంటే కాకరకాయలు కారం చేసుకున్నట్టు వంకాయ కూడా శుభ్రంగా నూనెలో వేపేసి కొద్ది కారపొడి, ఎల్లుల్లి కారం కానీ కొబ్బరి కారం కానీ వేసుకుంటే ఒక 2 సెకండ్లలోకి అయిపోయే కర్రీ ఏంటంటే వంకాయ ఫ్రెండ్స్. ఒకసారి మూత పెట్టుకుందాం, తర్వాత టమాటా వేస్తాం ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూసారా, మగ్గిపోయింది ఫ్రెండ్స్. 1 నిమిషం కూడా పట్టలేదు కర్రీ అయిపోవటానికి. ఇంకా టమాటా వేసేద్దాం. దీన్ని సెంటర్ చేసి దుంప కూడా చక్కగా వేగింది. టమాటా వేసుకుంటాను ఇప్పుడు. ముందు కొంచెం వేసాను కదా ఫ్రెండ్స్ ఉప్పు. ఇప్పుడు టమాటా మీద కూడా కొంచెం వేద్దాం. టమాటా వరకు ఇది కొంచెం సరిపోతుంది. స్పూన్లతో వేసేవాళ్ళు అయితే 2 స్పూన్లు, ముందు 1 స్పూను తర్వాత 1 స్పూన్ సరిపోతుంది ఫ్రెండ్స్. నేనంటే చేతితో ఉజ్జాయింపుగా వేసేస్తాను. దీన్ని మూత పెట్టుకొని టమాటా మెత్తపడిన దాకా ఉంచి కారం వేసుకొని కొత్తిమీర వేసుకొని కొద్దిగా మగ్గనిస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈలోగా కొంచెం కొత్తిమీర కడుక్కుందాం ఫ్రెండ్స్. ఎంత రేట్ ఉన్నా కొత్తిమీర కానీ టమాటా కానీ మిక్స్ చేసుకోను. ఆ 2 ఎక్కువ వాడతాను ఫ్రెండ్స్ నేను. ఈ టమాటా వేగేలోపు మొత్తం ఉడికిపోయింది కదా, కూర అంతా వేగేలోపు కొత్తిమీరను కూడా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఉప్పు నీళ్ళలో అయితే ఒకసారి కడిగాను, మంచినీళ్ళలో ఒకసారి కడుగుతున్నాను. ఆకుకూరలు కదా ఫ్రెండ్స్, ఇసుక బాగుంటుంది, వర్షం పడుతుంది కదా. వర్షం పడినా పడకపోయినా అవి మట్టిలో ఉండేవి కాబట్టి నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూసారా, ఇలా ఉప్పు వేసామంటే ఇలా మగ్గిపోద్ది ఫ్రెండ్స్. చాలామందికి తెలియదు, కొంత పెద్దవాళ్ళకి తెలుసు. పిల్లలకి ఇప్పుడు చదువుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటారు, కానీ వంటలు అంటే ఇంకా తర్వాత నేర్చుకోవటమే కానీ ముందు నేర్చుకుంటాక ఏముండదు కదా ఫ్రెండ్స్. చదువు, ట్యూషన్ అయ్యే సరిపోతాయి. చూసారా, పెద్ద పెద్ద ముక్కలు ఎందుకు కోసానంటే పిల్లలు ఇష్టంగా దుంపలు తింటారు ఫ్రెండ్స్.
పిల్లల కోసం బంగాళదుంప మరీ సన్నగా కోసామనుకోండి కూరలో కలిసిపోయి కూర అంతా నుజ్జు నుజ్జుగా అయిపోతుంది. అది పెద్దవాళ్ళు తినాలన్నా ఇష్టపడరు, ఎందుకంటే దుంపలు తినట్లేదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళు వంకాయ గుజ్జు తిన్నా పిల్లలు దుంపలు తింటారు. పిల్లలకి పెద్దవాళ్ళకి సరిపడా మనం వండుకుంటాం కాబట్టి దుంపలు పిల్లలకి పెట్టండి. కూర వంకాయ కూర పెద్దవాళ్ళకి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడు 2 కూరలు వండుకునే పని ఉండదు, మంచి కూర ఉండే పని ఉండదు. పెద్దవాళ్ళు కూడా ఒక ముద్దకి వంకాయ కూర ఈ గుజ్జు వేసుకొని తింటారు, కొంచెం పెరుగు వేసుకొని తింటారు. వాళ్ళకి పూట అయిపోతుంది ఫ్రెండ్స్. అలాగే పప్పుచారు అయితే అందరూ తింటారు, పప్పుకు సంబంధించినవి అన్నీ తింటారు. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు కంద, చామదుంపలు, బంగాళదుంపలు ఇటువంటివి తినట్లేదు ఫ్రెండ్స్. 2 స్పూన్లు అయితే కారం వేస్తున్నాను ఫ్రెండ్స్, కూరకు సరిపడా. ఎందుకంటే బంగాళదుంప తీపిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటేనే కూర బాగుంటుంది. మేము కొద్దిగా కారం ఎక్కువ తింటాం ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత 1 నిమిషం పచ్చివాసన పోయిన దాకా మూత పెడతాను. కొంచెం నీళ్ళు కూడా పోద్దాం ఫ్రెండ్స్, కొంచెం గ్రేవీ వస్తుంది. కొంచెం అయితే పోద్దాం నీళ్ళు, పచ్చివాసన పోయిద్ది, గ్రేవీ వచ్చిద్ది. మామూలుగా నాటు టమాటా అయితే వాటర్తో పనే ఉండదు ఫ్రెండ్స్. మనం అంత టమాటా గ్రేవీతోనే కూర ఉడికిపోతుంది, వంకాయ మగ్గిపోతుంది, చాలా బాగుంటుంది అలాగా వాటర్ కలపకుండా. ఇప్పుడు మంట తగ్గించేసి సిమ్లో పెట్టి ఒక్క నిమిషం ఉంచి కొత్తిమీర జల్లేసుకుందాం ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్, చూసారా ఉడికిపోయింది ఫ్రెండ్స్. అడుగంటకుండా చూసుకోవాలి, అడుగంటితే మళ్ళీ వంకాయ కూర స్మెల్ మారిపోతుంది, కమ్మగా లేకుండా అదొక వాసన వచ్చింది. వంకాయ కూర ఏ కూర అయినా కానీ కొంచెం అడుగంటిందంటే బాగోదు. పెద్ద పీసెస్ కోసినా కానీ బంగాళదుంప మెత్తగా ఉడికిపోయింది చూసారా, ఆవిరికే ఉడికిపోతాయి ఫ్రెండ్స్ బంగాళదుంపలు. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేసుకుందాం కలుపుకొని. కొత్తిమీర చాలా మంచిది ఫ్రెండ్స్ తింటే. పచ్చిదే జ్యూస్ చేసుకుని తాగమంటున్నారు, అది ఎలాగో చేయలేం కాబట్టి ఎలాగైనా కొద్దిగా తినాలని వేసేస్తాను ఫ్రెండ్స్. చూసారుగా, కాసేపు మూత పెట్టి ఆపేసుకుంటాను స్టవ్. చూద్దాం ఫ్రెండ్స్, చూసారుగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి, వేసిన వాటర్ కూడా సింక్ అయిపోయింది. కూర అయితే గుజ్జుగా ఉడికింది. ఒకటి లాగితే అన్నీ పడిపోతున్నాయి ఫ్రెండ్స్. అందరి కిచెన్లో జరిగేది అది. పక్కన పెట్టకపోతే కిందకి జారిపోతూ ఉంటాయి. ఏ సౌండ్ లేకుండా వంట చేసే వంటగదిలో మాత్రం అవ్వదు. చూసారా, అయిపోయింది ఫ్రెండ్స్ నా వంట అయితే. నేనైతే అన్నం తినబోతున్నాను, మీరు కూడా తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. పెద్దవాళ్ళు పిల్లలు అందరూ చక్కగా తినాలి, చక్కగా ఉండాలి ఫ్రెండ్స్. అంతా ఫ్రెండ్లీగా ఉండాలి. ఈ రోజుల్లో అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలంటారు కదా, అలాగే అందరూ బాగుండాలి ఫ్రెండ్స్. లైక్ చేయటానికి కూడా అందరు పర్మిషన్ తీసుకోవాలని పెద్దలు చెప్తారు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంతమంది ఛానళ్ళు పెట్టిన వాళ్ళు పెద్ద వాళ్ళతో ప్రమోట్లు చేయించుకుంటారు. అవన్నీ నాకైతే తెలియదు ఫ్రెండ్స్. నేనైతే మా ఇంట్లో నా కిచెన్లో ఏం చేస్తున్నారో అదే పెడుతున్నాను కాబట్టి అది మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చూసారుగా, అయిపోయింది ఫ్రెండ్స్, ఆపేస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. వెజిటేబుల్ తినటం మంచిది. వెజిటేబుల్ కంటే ఇప్పుడు నాన్ వెజ్ ఎక్కువ తింటున్నారు. అయినా అప్పుడప్పుడు కూడా పిల్లలకి ఏదో విధంగా తినిపించాలి ఫ్రెండ్స్. ఇవన్నీ పెద్దవాళ్ళు కలిపి వండే వంటలు. మా అమ్మగారు అయితే ఇదే కూరలో ములక్కాయ కూడా వేస్తుంది. వంకాయ, ములక్కాయ, టమాటా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలా కూడా వండుకోవచ్చు. అదొకసారి చూపిస్తాను ఫ్రెండ్స్.